నమస్తే. యూట్యూబ్ ప్రపంచానికి స్వాగతం. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే పెళ్లి చూపులు. అంటే అమ్మాయికి సంబంధించిన పెళ్లి చూపుల గురించి నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇప్పుడు నా సిరీస్‌లన్నీ ఇప్పుడు స్త్రీ గురించి చేస్తున్నాను కాబట్టి, పెళ్లి చూపులు అనేది పెద్ద జోక్ అండి ఇప్పుడు. ప్రస్తుతం పెద్ద జోక్ టాపిక్ ఇది. అసలు ఎంత జోక్ చెప్పనా ఇది? వాడికి పెళ్లి వయసు వస్తది. అరే! మా అబ్బాయికి పెళ్లి చేయాలి, పెళ్లి చేయాలి, పెళ్లి చేయాలి. ఒక సంబంధం చూడరమ్మా, ఒక అమ్మాయిని చూడరమ్మా. అమ్మాయి అందంగా ఉండాలి, అమ్మాయి చక్కగుండాలి, అమ్మాయి గుణవంతురాలే ఉండాలి, అమ్మాయి వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ చాలా బాగుండాలి, అమ్మాయికి అన్ని పనులు వచ్చి ఉండాలి, అమ్మాయి చదువుకున్నా చాలు, కొంచెం చదువుకున్నా చాలు, ఒక చక్కని సంబంధం చూసి పెట్టమ్మా అని అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు ఇంటి పక్క వాళ్ళకి, ఫ్రెండ్స్‌కి, బంధువులకి అందరికి చెప్తూ ఉంటారు వాళ్ళు. కానీ సంబంధానికి వెళ్ళిన తర్వాత వీళ్ళు మనకి ఏదైతే చెప్పారో అందమైన అమ్మాయి, గుణవతి అయిన అమ్మాయి, అన్ని పనులొచ్చిన అమ్మాయి, మంచిగా చదువుకున్న అమ్మాయి, ఇవన్నీ వాళ్ళకి గుర్తుకుండవు. గుర్తుకుండవు వాళ్ళకి. ఏం గుర్తుంటాయి? కట్నాలు. కట్నాలే గుర్తొస్తాయి. అరే! నువ్వు ఎన్ని రోజుల నుంచి నువ్వు నాకేం చెప్పావు నాకు? మంచి అమ్మాయి అన్నావు. వావ్! అమ్మాయి అందంగా ఉంది. అన్ని పనులొచ్చిన అమ్మాయి ఉంది. మంచి ఫ్యామిలీ. ఓకే. అంతంత చదువుకుంది. ఓకే. నువ్వు అడిగింది ఇవే కదా! లేదు కట్నం కావాలి. ఎంత కట్నం ఇస్తున్నావు అడుగు. మరి చెప్పొచ్చు కదా మరి. కట్నం ఎక్కువ ఇచ్చే అమ్మాయి కావాలని. ఎందుకు అమ్మాయి ఇంటి దాకా వచ్చి అమ్మాయిని కాదనిపోయినావు నువ్వు? ఇప్పటికే సొసైటీలో అమ్మాయిలకి వాల్యూ లేదు. అరే! ఇద్దరు ముగ్గురు వచ్చి పేరంట వాళ్ళింటికి సంబంధం సెట్ కావట్లేదంటే, వేరే వాళ్ళు వాళ్ళ ఇంటికి వస్తారా? రారు గదా! నీకు డబ్బు గావాలా? అమ్మాయి గావాలా? అంటే పెళ్లి చూపులు అనే ఒక పేరుతోటి పెళ్లి కూతురిని అమ్మేస్తున్నాం. కొంచెం కష్టంగుందా? అవును. ఉంటది. ఒక పశువుల సంతకెళ్ళి ఒక మేకని, ఒక ఆవుని, ఒక బర్రెని ఏ విధంగా అయితే మనం బేరం ఆడుతామో మనం, ఇదెంత, 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 ఇదెంత అని, ఆ విధంగానే ఈమెంత కట్నం ఇస్తది, ఈమెంత కట్నం ఇస్తది, ఆమెంత కట్నం ఇస్తది, ఓహో! ఈమె ఎక్కువ కట్నం ఇస్తుందా? ఈమె నాకు కావాలి. అంటే ఓహ్! ఈ బర్రె ఎక్కువ పాలిస్తదా? ఈ బర్రె నాకు కావాలి. ఇగో దీనికి ఇంత డబ్బులిస్తాను అన్నట్టుంది ఈరోజు మన పెళ్లి చూపులు. నిజంగా. ఇవేం పెళ్లి చూపులు పనికిమాలిన పెళ్లి చూపులు. పెళ్లి చూపులంటే మనసులు కలవాలి. మైండ్ సెట్. నీ ఆలోచనల్ని ఆమె గౌరవించాలి. ఆమె ఆలోచనల్ని నువ్వు గౌరవించాలి. ఒకరికి ఒకరు ఒకే మాట మీద ఉండాలి. అలాంటి సంబంధం కావాలి మనకి. పైసలదే ఉందండి. సరే వాళ్ళు 10,00,000 ఇస్తారండి. ఎన్ని రోజులు మెయింటైన్ చేస్తావు 10,00,000 నువ్వు? నీ పెళ్లి ఖర్చులకే అయిపోతాయి అవన్నీ. ఓహో! మళ్ళా పెళ్ళైన తర్వాత అవును ఓళ్ళు జాతరు, పుణ్యాన్ని జాతర అనుకుంటున్నాం మనం. మరి ఎంతో పవిత్రంగా పెంచుకున్న అమ్మాయిని, ఎంతో జాగ్రత్తగా పెంచుకున్న ఒక అపురూపమైన బొమ్మని నీకు ఇవ్వట్లేరా వాళ్ళు? వాళ్ళు ఈ గడప దాటి నీ గడపకు రాట్లేరా వాళ్ళు? వాళ్ళెంత నమ్మకంగా నీ చేతిలో పెడుతున్నారు వాళ్ళు? మరి వాళ్ళకెంత ఉండాలి మరి భయం మరి? నువ్వు చూసుకుంటావో, చూసుకోవో అని వాళ్ళు ఇయన్నీ థింక్ చేయరా మరి వాళ్ళు? ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే కట్నాలు, కట్నాల వేధింపులు, కట్నాల కొరకు అత్తింటి వేధింపులు తట్టుకోలేక నూతన వధువు మృతి. ఎన్ని న్యూసులు చూసినాం మనం. పెళ్లికి ఒప్పుకున్న కట్నం ఇవ్వనందుకు భార్యని కొట్టి చంపిన భర్తలు, నాకింకా ఎక్కువ కట్నం కావాలి అని భర్త వేధింపులు తట్టుకోలేక బావిలో దూకిన స్త్రీలు, మీ తోటి కోడలు నీకన్నా 10,00,000 ఎక్కువ కట్నం తెచ్చింది, నీవెంత ఇచ్చినావే నీ బతుకని అత్త వేధింపులు. ఎంతమంది ఆడవాళ్ళు చనిపోయిర్రు.
తల్లిదండ్రులకి కడుపు కోత మిగిల్చిరండి ఈ చెత్త కట్నాల కొరకు. నువ్వు మొగోడివే కదా, నువ్వు సంపాదించలేవు కట్నాలు అంటే డబ్బు. తండ్రి తల్లి ఆడపిల్ల పుట్టిన కాడించటి రూపాయి 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 దాచుకొని వాళ్ళు పోగేసుకొని గింత ఉందయ్యా మాకాడ తీసుకొని చేతిలో పెడతారు. దాంతోపాటే కూతురు చేతిలో పెడతారు. తన శరీరం మీద సర్వ హక్కులు నీకు వస్తాయి. తన శరీరాన్ని అనుభవించుకుంటావు, వాళ్ళు ఇచ్చిన ఆర్థికపరమైన వనరులు అనుభవించుకుంటావు. అయినా సరిపోదు, ఇంకా కావాలి. ఎందుకు? నీ బొంద మీద వేసుకుంటావా? లేకపోతే నువ్వు సంపాదించలేవా? డబ్బుగా అంటే డబ్బుకి ఇట్లా కట్టుకో తాలి, పక్కన వేసుకో డబ్బుని, దాని మీద బొడలాడు. సంతలో పశువుల కొనుక్కొచ్చి పశువు కన్నా హీనంగా చూస్తావు ఆడపిల్లని. ఒక్కసారి ఆలోచించు. డబ్బు కావాలా, అమ్మాయి కావాలా? చక్కని ఆడపిల్ల కావాలా, కోట్ల కోట్ల కట్నాలు కావాలా? నీకే లేదు పిచ్చు క్లారిటీ. పెళ్ళికి ముందు ఒక మాట, పెళ్ళి కాగానే ఒకే మాట, ఇంకో మాట. తాళి కట్టినా కదా, ఈమె ఎక్కడికి పోదు, కట్నం తెమ్మని తేవాలి, కొట్టినే పడాలి. కానీ రోజులు మారినాయి. వాళ్ళ కోపం వచ్చిందనుకో, వాళ్ళు ఏదైనా చేస్తారు. మనం తప్పు చేసి మనం దొరికిపోతాం, కానీ వాళ్ళకి తెలుసు ఎలా తప్పించుకోవాలో తెలుసు. వాళ్ళకి ఆ తెలివి నీకు లేదు, నాకు లేదు. పశువులాగా బేరం చేయకు. నా అమ్మ ఇంట్లో ఎలాంటిదో, నా చెల్లి ఎలాంటిదో, నాకు అంతే మంచి ఒక ఆడపిల్ల కావాలి అని నువ్వు ఆశపడు, తప్పులేదు. కానీ డబ్బు కావాలి, డబ్బు కావాలి, డబ్బు కావాలంటే అసలు నీకు పెళ్ళే వద్దు. నువ్వు డబ్బు పిచ్చోడివి, నువ్వు డబ్బును ప్రేమిస్తున్నావు, నువ్వు కట్నాల కోసం ఆశపడుతున్నావు, కక్కుర్తి పడుతున్నావు. తప్పు. వాళ్ళు ఇస్తారు ప్రేమగా, అయ్యా నాయన ఓ మా ఇంట్లో గింత ఉందయ్యా, ఇంత ఇస్తాం, తీసుకోకూడక అంటారు. హ్యాపీగా తీసుకో. పెళ్ళా ఓ ఐసపాస ఏం చేయకు, తగినంత చేసుకో. ఎవడైనా వచ్చి తినిపోయేటోళ్ళే ఒక్కరోజు చెప్పుకుంటారు, తర్వాత ఏముండదు. ఆర్భాటాలకి పెళ్లి చేయాలని కట్నాలు పెంచుకుంటా పోకు. ఎందుకంటే ఒక ఆడపిల్లని కన్యకాంచి పెంచడానికి వాళ్ళు పడ్డ మానసిక వేదన చాలు. ఇంకా వాళ్ళని ఇబ్బందులకు గురి చేయకు. అర్థమైందా? డబ్బు కావాలంటే కష్టపడు, సంపాదించు, అది అలవాటు చేసుకో. కానీ పుక్కడికి వస్తుంది పెళ్ళి చేసుకుంటే. పెళ్ళికి వచ్చిన అమ్మాయి రాగానే 2 దెబ్బలు వేస్తే ఇంకా కొన్ని తీసుకొస్తుంది. ఎట్లాగా మా మామ మా అత్త కొంచెం వయసు మీద ఊరు కదా, వాళ్ళ ఇంట్లో ఇంకా 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 డబ్బు ఉంది కదా, ఇంకా ఇంకా పెడతారేమో అని ఆ పిచ్చి ఆలోచన ఉంటే బంద్ చేసుకో. నీ ఇష్టం, చెప్తున్నా. చాలా ఇబ్బందులు పడతావు. వరకట్న వేధింపుల చట్టాలు చాలా ఘోరంగా ఉన్నాయి. వాడు దొరుకు పోకు, తట్టుకోలేవు. నువ్వు జైల్లో ఊసలు లెక్క పెడతావు. మంచి కూడా చెప్తున్నాను, దయచేసి మానుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాను. థ్యాంక్ యూ.